శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం. మహాగణాధిపతయే నమ. సప్తాశ్వరతమారుణం ప్రగన్నం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీ గురుభ్యో నమ. రాశి ఫలితాలకి స్వాగతం. భక్తులందరికి కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము, ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము. ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క 30వ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది. ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే. ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ. అంటే మకర సంక్రమణం. అది మకర సంక్రమణం వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలం తీసుకుంటాం. కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో 14వ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది. అట్లాగే బుధుడు 4వ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం. అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం. శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు. మీనంలో రాహు ఉన్నారు. అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు. అట్లానే ఈ యొక్క కేతువు కన్యలో ఉన్నాడు. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో. ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా, రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది. కానీ మనం మాత్రము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. సరస్వత్యై నమ. ఓం. శ్రీమాత్రే నమ. పుష్యమాసం జనవరి మాసంలో మీన రాశి యొక్క సంచారం చూసినట్టయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, అట్లాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీన రాశికి చెందినవి. ఈ మీన రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ రాహు, తృతీయమందు గురువు వక్రీకరించి ద్వితీయ స్థానం సంచారము. అట్లనే కుజుడు పంచమ స్థానం నుంచి వక్రీకరించి చతుర్థ స్థానం సంచారము. సప్తమ స్థానంలో కేతువు, ఏకాదశంలో రవి బుధులు, ద్వాదశంలో శుక్ర శనులు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో పాటు శుక్రుడు 12లో ఉండటం వల్ల అతి మీరినటువంటి ఖర్చు ఎక్కువగా చేస్తారు. అంటే ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చు ఎక్కువగా చేస్తుంటారు. వాటిని మీరు కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అట్లానే శని 12వ స్థానంలో సంచారం వల్ల కొంతవరకు శిరోవేదన అనేది కలిగే అవకాశం ఉంది. శుక్రుడు 12లో ఉండటం వల్ల సొంత వాళ్ళే మిమ్మల్ని మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది. బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిరీత్యా కానీ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే జన్మస్థ రాహు సంచారం వల్ల కొంత తరచూ ప్రయాణాలు, నిరాశ నిస్పృహలు అనే అవకాశం ఉంటుంది. తరచుగా ప్రయాణాలు చేయటం, 1-2 సార్లు చెప్పటం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గురువు వక్రీకరించి తృతీయ స్థానం సంచారం వల్ల ధనలాభాలు ఉంటాయి. మీ మాట
కుటుంబంలో కానీ బయట కానీ కొంత వాక్చాతుర్యాన్ని ప్రభావం వాగ్ధోరణి వల్ల కొన్ని కార్యాలు సఫలీకృతం అవుతాయి. అట్లనే పంచమ స్థానంలో కుజుడు వక్రీకరించి చతుర్థ స్థానం ఉండడం వల్ల వాహనాలు కానీ తనకు ఆరోగ్యం కానీ తన యొక్క సొంత వాళ్ళు బంధువులో కానీ కొన్ని వ్యతిరేక భావనలు ఉంటాయి. అట్లనే కుజుడు చతుర్థంలో ఉండటం వల్ల ఇంట్లో పనిచేసేటప్పుడు కానీ బయట తిరిగేటప్పుడు కానీ వాహనాలు కానీ వెళ్ళి నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే భుజాలకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత అనారోగ్యం కానీ అట్లనే బీపీ లాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో రక్త సంబంధంగా కాస్త ఇబ్బంది పెట్టకుండా స్ట్రెస్ ఫీలింగ్ అనేది కొద్దిగా వదిలేయటం మంచిది. సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల అసంపూర్ణంగా కొంతవరకు సంపూర్ణంగా అనుకుంటాయని కూడా అసంపూర్ణంగా ఉండడము, కొన్ని వ్యవహారాలు లేదా అప్పటికప్పటికి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరగటము, తద్వారా లాభం చేకూరటము. రవి బుధులు వీరికి ఏకాదశంలో ఉండటం వల్ల కొంతవరకు రవి బుధులు బుద్ధి కుశలతగా వ్యవహరించి వ్యవహార జయాలు చేయటము. అట్లానే రవి ఏకాదశంలో ఉండటం వల్ల కొంతవరకు పెద్దన్న పాత్ర వహిస్తూ లేతే సోదర భావాలతో కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశము. ఈ 12లో శుక్రుడు శని గోచారంలో ఏదైతే మీన రాసుకున్నారో కొంతవరకు ఖర్చు వల్ల దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ యొక్క మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో పాటు కొంత అనుకూలంగా గురువు ద్వితీయ స్థానంలో గోచారరీత్యా వక్రీకరించి ఉన్నారు కాబట్టి కొన్ని మంచి ఫలితాలు వస్తున్నాయి. అట్లే శుక్రుడు కూడా 12లో ఉండడం కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అట్లాగే రాబోయేటువంటి ఈ యొక్క బుధుడు కూడా ఏకాదశంలో బుధుడు రవి కలిసి ఉండటం వల్ల అనుకూలమైనటువంటి అంశాలుగా గోచరిస్తున్నాయి. అంటే ఇంచుమించు ఈ జనవరి మాసంలో 60 నుంచి 40% ఇవ్వచ్చు ఫలితాలు, గ్రహ ఫలితాలు మీనరాశి వారికి. మొత్తం మీద వీరికి ఈ కాలభైరవాష్టకం చదువుకోవటము, అట్లానే కాలం అనుకూలం కావటానికి సుబ్రహ్మణ్య అష్టోత్తరం సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం, అట్లనే శివుడికి ఆరాధన కానీ చేయటం వల్ల మీన రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి మొత్తం మీద మీన రాశి వారు క్షేత్ర దర్శనాలు చేసుకోవటం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక దానం ధర్మం లాంటివి కూడా చేయటం వల్ల ఇంకా సత్ఫలితాలు గోచరిస్తాయి. శ్రీమాత